కూర కోడికూర కొడే పట్టించుకుంటూ సాంగ్ ఉంది. సో నేనైతే టిఫిన్కి అయితే గారెలు కోడికూర వేసుకొని తినేసేస్తాను. ఈ శ్రావణ మాసంలో ఫంక్షన్స్ తెగ వచ్చేసినాయి. నేనైతే వెళ్ళట్లేదండి, వాళ్ళే వెళ్తారు. తినమండి గారెలు చికెన్ అనేది తొందర కామిస్తాను. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు అయ్యిద్ది అంతే. అది ఈరోజు ముడిపడింది. శ్రావణ మాసం అంటే ఖచ్చితంగా ముడిపడిద్ది అది నాకు. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, అంటే గుడి తరపున అమ్మవారి భోజనాలు ఉంటాయి కదా, దేవర భోజనాలు. సో అలాగా ఒక 2 వీక్స్ నుంచి కంటిన్యూ, అంటే 2 వీక్స్లో ఒక 3 డేస్ అన్నా ఉంటున్నాయి ఫంక్షన్స్ ఏదైనా. సో ఇంక వీళ్ళు వెళ్తున్నారు, నేనైతే ఇంట్లోనే ఉండి చక్కగా తింటున్నా. సో ఇంక ఇప్పుడు నేను గారెలు కోడికూర ఎలా చేసుకున్నా చూసి చేస్తాం. గారెలకి పప్పు కడిగి పెట్టేసుకున్నా. ఇక్కడ కోడికూర, అది చికెన్కి స్నానం చేయించేసి శుభ్రంగా ఇప్పుడు దాన్ని బట్టలు అయిపోతున్నా, దాన్ని వండబోతున్నాను. శుభ్రంగా వాష్ చేస్తా. ఇదిగోండి వీళ్ళు ఏమో డిస్కస్ చేసుకుంటున్నారు. మా డిస్కస్ చేసుకుంటున్నారు. మా అమ్మ ఏమైనా వెళ్ళనా ఇంకా అని అంటుంది. మళ్ళీ మొన్న వెళ్ళొచ్చారు ఊరికి, అందు ముందులో వెళ్ళారు. ఏం చేద్దాం, అప్పుడు నేను రానది వీడియో తీయడానికి మొత్తం. మన అంతే చేశాడు, నన్ను అంతే చేశాడు. కొన్నిటికి చెప్తున్నాడు మళ్ళీ. నూనె తక్కువ వేయలేదు, కోళ్ళైనా కొవ్వు ఉంటుంది. సరే ఇదిగోండి మా అమ్మ చూడండి, నూనె వేస్తుంటే నూనె తక్కువ అయ్యి కోడికి కొవ్వు పట్టుంది అని అంటుంది. కోళ్ళనే కొవ్వు వచ్చిద్ది అంటే, అందుకని నూనె తక్కువ వేసుకోవాలంట. అదేలే, కోడికి కొవ్వు పట్టింది. ఐ మీన్ బలిసిన కోడి పెట్టాలనుకుంటుంది. అదే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని పేగ పెట్టింటారు, అందుకే. కొవ్వుకి కోడి కొవ్వు పట్టిందన్న, దానికి బలిసిన కోడి అన్న. సంక్రాంతి పందెం కోళ్ళు చేసుకొని మూత పెట్టేస్తా. లైట్ వేసుకుంటామండి. ఇల్లుగా ఏదంట ఆయన కావాలంట స్వీట్స్ అవి రాత్రి భోజనం పెట్టారు. ఇక ఆడంట పొద్దుపోయిందిలేని తీసుకొచ్చాము. ఆయన ఉందంటున్నాడు కదా, ఇక ఎందుకయ్యా మాకు గోళ. ఇటీమా ఇటు ఇచ్చి ఇచ్చే 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 ఇటు నాకు ఇచ్చేద్దా నాకు. ఇగోండి మా ఆయన చిన్న పిల్లాడు, పిల్లలు కూడా అడగరు. చూసుకొని సీల్ చెప్తారండి. ప్యాకింగ్ బాగా నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి వాసన వస్తుంది, అది చూస్తున్నాడు. బాగా గట్టి ప్యాకింగ్ చేశారు. భోజనాలన్నీ ఆడదంటే అంతేలే. ఏది ఇదిగండి, దూది పేడలేదు, అది వేసారు ప్యాకింగ్ చేసి. రాత్రి భోజనానికి పెళ్ళికి వెళ్ళాం. అది మా ఆయన గోల, చిన్నపిల్లాడే పిల్లల కన్నా ఆయనే గోల. అది నాది అంటున్నాడు.
మరెందుకు హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా అమ్మగారు గుడి ప్రతిష్ట, చేబ్రోలు గుడి, కనకదుర్గమ్మ తల్లి గుడి ప్రతిష్ట అయితే వెళ్ళారు కదా. సో అక్కడ మా అమ్మ తరపున అందరూ చీరలు పెట్టారు. సో అవి ఎవరెవరు ఏమి ఇచ్చారో అవన్నీ చెప్తా అన్నారు, ఈరోజు చూపిస్తా అన్నారు మీకు కూడా. సో చూసేయండి. అక్కడేమో కూర ఉడుకుతుంది ఇంకా ఆయిల్ హీట్ చేసాము. ఇక్కడేమో నేను గారెలకి ఆయిల్ హీట్ చేశాను, ఇంకా గారెలు ప్రిపేర్ చేసేసుకుంటున్నా, హ్యాండ్ మీద వేసేసుకుంటున్నా. పొంగు లా 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 లా. అవుట్. మీరేం వండుకున్నారు? శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్. ఇదిగోండి, నేనైతే గారెలు వేసేసుకొని హాట్ బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. గారెలు వేసేసుకొని ఇక్కడేమో కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు కోడి కూర చిల్లుగారె వేసుకొని తినేయడమే. తినేసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే భలే వస్తుంది. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇక్కడ గారెలు కూడా అయినాయి. సో ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేస్తాము. సో వేడి కోడి కూర చిల్లుగారె కోడి కూర నంచుకొని తింటున్నా. చాలా బాగుంది, సూపర్గా ఉందండి. కోడి కూర చిల్లుగారె కాంబినేషన్. వీళ్ళైతే ట్రై చేయండి అందరూ కూడా. కుదిరినప్పుడు తినండి రండి. సో ఇంకుంటానండి.